హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి బొట్టి గోంగూర కర్రీ అండి. బోటి గోంగూర కూర స్పైసీగా పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇటువంటి కూరలు మనం ఇంట్లోనే చాలా నీట్గా ప్రిపేర్ చేసుకుని తింటాం కాబట్టి ఇంట్లో తినొచ్చు. బయట హోటల్స్లోను ఫంక్షన్లోను ఇటువంటి కూరలు వేస్తారు కదా, అటువంటప్పుడు అస్సలు తినకూడదండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ మీద వాళ్ళు శుభ్రం చేస్తారో లేదో తెలీదు. బయట తినే కన్నా ఇంట్లోనే మనం చాలా సింపుల్గా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బోటీ మనకి శుభ్రం చేయడం రాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళే బోటీని శుభ్రం చేసి తీసుకొస్తారండి. అటువంటప్పుడు మనం తీసుకుని ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా ఉప్పు పసుపు వేడి నీళ్ళతో ఉడికించి మనం శుభ్రంగా దాన్ని కడిగి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే వాళ్ళే శుభ్రం చేసి ఇచ్చారండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించి శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట. 3 కట్టల గోంగూరను శుభ్రం చేసి శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ని వేసి ఉడికించుకోవాలి. గోంగూర బాగా ఈ విధంగా ఉడికిన తర్వాత గోంగూర చల్లారిన తర్వాత పప్పు గుత్తుతో ఈ విధంగా మ్యాష్ చేసేసేయండి. గోంగూరని మెత్తగా మ్యాష్ చేసి కర్రీలో వేసుకుంటేనే మనకి కర్రీ బాగుంటుందండి. చాలామంది గోంగూరని ఆకుల పలంగా కూడా వేసేస్తారు. అలా అయితే మనకి ఆకులు తీగలాగా ఉంటాయండి, అంత బాగోదు. ఈ విధంగా వేసుకుంటే మనకి గ్రేవీ కూడా బాగుంటుంది. గోంగూరని మెత్తగా చేసిన తర్వాత పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి ఒక 5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు మరీ గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా వేయించక్కర్లేదండి, ఒక మాదిరిగా వేస్తే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఉంటేనే గోంగూర కూరలో టేస్ట్ బాగుంటాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పక్కనుంచిన బోటిని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ అయితే బాగుంటుందండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరింది అయితే బాగుంటుంది. బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. మూత తీసి ఒకసారి బాగా కలిపి ఒక గ్లాసు వాటర్ని వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. వీటిని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మామిడికాయ, గోంగూర, చింత చిగురు ఇటువంటివన్నీ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బోటీని క్లీన్ చేయడమే కొంచెం టైం టేకింగ్ అండి, కర్రీ అయితే తొందరగానే రెడీ అయిపోతుంది. మన ఛానల్లో బోటీ మామిడికాయ కర్రీ వీడియో కూడా ఉంది, మీకు అవసరమైతే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి. నేనైతే కారం ఉప్పు కూడా వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇటువంటి కూరలకి కారం ఉప్పు మసాలాలు అన్నీ సమానంగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. దీనిలో మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచిన గోంగూరను కూడా వేసేసేయండి. గోంగూరని వేసిన తర్వాత బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఉడికించండి. ఇక వాటర్ని వేయండి. మరీ గ్రేవీ దగ్గరికి ఉంటే బాగోదు, అలాగని పలుచగా ఉన్నా బాగోదండి, సమానంగా ఉండాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. మనం గోంగూర వేసాం కాబట్టి కొంచెం కారం ఉప్పు పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి కూరలు
ఇంట్లో పెద్దవాళ్ళు అయితే బాగా చేస్తారండి. మా అమ్మగారు అయితే చాలా బాగా చేసేవారు. నేను మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను. చూడండి, ఈ విధంగా బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేసి అలా ఉంచేసేయండి. ఇటువంటి కూరలు అప్పటికప్పుడు తినే కన్నా చల్లారిన తర్వాత తింటే బాగుంటుందండి. మరుసటి రోజుకి తింటే ఇంకా బాగుంటుంది. అదేనండి, బోటి గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇటువంటి కూరలు బయట తినే కన్నా ఇంట్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా బోటీ కర్రీని స్పైసీగా పుల్ల పుల్లగా ప్రిపేర్ చేసుకుంటే మనకు తెలియకుండానే ఒక ముద్ద ఎక్కువే తినేస్తామండోయ్. నాన్ వెజ్ని ఇష్టపడేవారు ఇటువంటి కర్రీలు అస్సలు వదలరండి. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.